హలో గైస్, ఈరోజు మనం మ్యాచ్ నెంబర్ 14 బెంగళూరు వర్సెస్ గుజరాత్ మ్యాచ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి ఈ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. సో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి 500 లైక్స్ అయితే టార్గెట్గా ఇచ్చాను, కంప్లీట్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేసరికి పిచ్ రిపోర్ట్ నుంచి అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. చిన్నస్వామి స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్కి అయితే అనుకూలంగా ఉంటుంది. స్థిరమైన బౌన్స్ ఉండడం వల్ల బ్యాట్స్మెన్ స్ట్రోక్ ప్లే చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కొత్త బంతితో ఫాస్ట్ బౌలింగ్కి కాస్త స్వింగ్ అయితే దొరకవచ్చు. చిన్న బౌండరీల కారణంగా స్పిన్నర్లకు ఎక్కువగా సహాయం ఉండదు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 171 అయితే ఉంది. అలాగే హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 287 అయితే ఉంది. అలాగే లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 48 అయితే ఉంది. మరి చూడాలి ఇవాళ ఈరోజు మ్యాచ్లో ఎంత స్కోర్ నమోదవుతుందో. మరి వికెట్స్ విషయానికి వస్తే ఫాస్ట్ బౌలింగ్ వర్సెస్ స్పిన్ బౌలింగ్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్కి 69 వికెట్స్ వచ్చాయి. అలాగే స్పిన్ బౌలింగ్కి 42 వికెట్స్ అయితే వచ్చాయి. ఇక పిచ్ విన్నింగ్ రేటింగ్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకు 41% ఉంది. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి 53% అయితే ఉంది. సో సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వెదర్ రిపోర్ట్కి వచ్చేసరికి ఉష్ణోగ్రత 32 డిగ్రీస్ సెల్సియస్ నుండి 21 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటుంది. కొంత మేఘామృతం ఉండే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం అయితే తక్కువగా ఉంది. సో ప్రజెంట్ అయితే మ్యాచ్గా ఎటువంటి అంతరాయం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి టాస్ ప్రిఫరెన్స్. టాస్ విషయానికి వస్తే టాస్ గెలిచిన జట్టు మ్యాక్సిమం బౌలింగ్ అయితే ఎంచుకుంటుంది. దీనికి కారణం రాత్రి సమయంలో డియో ప్రభావం ఉండడం వల్ల రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం సులభం. సో అందుకే టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ అయితే ఎంచుకుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ టు హెడ్ మ్యాచెస్. ఈ రెండు టీంలు కలిపి 5 మ్యాచెస్ అయితే ఆడాయి. వాటిలో 3 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది, 2 మ్యాచెస్ గుజరాత్ టైటన్స్ గెలిచింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ కంపారిజన్. బోత్ టీమ్స్ లాస్ట్ 10 మ్యాచెస్ చూస్తే ఆర్సీబీ యావరేజ్ స్కోర్ చూస్తే 197 అయితే ఉంది. అలాగే హైయెస్ట్ స్కోరు 241 ఉంది. అలాగే లోయెస్ట్ స్కోరు 152 అయితే ఉంది. ఇక విన్నింగ్ పర్సెంట్ చూసుకుంటే 80% అయితే ఉంది. అలాగే జీటీ చూసుకుంటే యావరేజ్ స్కోరు 179 ఉంది. అలాగే హైయెస్ట్ స్కోరు 232 అయితే ఉంది. లోయెస్ట్ స్కోరు 89 అయితే ఉంది. ఇంకా విన్నింగ్ పర్సెంట్ చూస్తే 40% అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మై ప్రాబబుల్ 11 చూసుకుంటే ఆర్సీబీకి వచ్చేసరికి విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడికాల్, రజత్ పటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్, యష్ దయాల్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జీటీ చూసుకుంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కాగిసో రబాటా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ. నెక్స్ట్ వచ్చేసరికి మై బెస్ట్ పికింగ్స్. ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రజత్ పటిదార్, జోస్ హజల్వుడ్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్. అండ్ ఫైనలీ నేను ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నానంటే ఆర్సీబీ అయితే గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది ఓన్లీ నా ఓన్ ఒపీనియన్ మాత్రమే. సో మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.